హాయ్ అండి. ఈరోజు ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే వెజ్ మంచూరియన్ నూడిల్స్ చేసుకుందామండి. ముందు మంచూరియా బాల్స్ చేసుకోవడానికి క్యాబేజ్, బాయిల్ చేసిన పొటాటో, క్యారెట్ కావాలండి. వెజ్ మంచూరియా నూడిల్స్లోకండి మంచూరియన్ బాల్స్ చేసుకోవడానికి క్యారెట్, క్యాబేజ్, పొటాటో తీసుకున్నాం కదండి. ఇప్పుడు అందులో ఒకటి 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ అండి. అలానే ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ అండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం వేసి టూ అండ్ 1/2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ అండి. అలానే 2 టేబుల్ స్పూన్ మైదా అండి. ఇప్పుడు ఇవన్నీ వేసి ఇవన్నీ బాగా కలుపుకోవాలండి. ఇదంతా ఒక పిండి ముద్దలా కలుపుకుందామండి. ఇలా మొత్తం కలుపుకున్నాకండి చిన్న చిన్నగా ఇలా బాల్స్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇలా అన్ని బాల్స్లా చేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టి ఆయిల్ బాగా హీట్ అయినాక బాల్స్ అన్నీ ఫ్రై చేసుకోవాలండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చినాక తీసేసుకోవాలండి. ఇప్పుడు మనం చేసుకున్న బాల్స్ నండి ఇలా 2 పీసెస్గా కట్ చేసుకుందామండి. ఇది మ్యాగీ అండి. వాటర్ బాగా బాయిల్ అయినాక మ్యాగీ వేసి మెత్తగా సాఫ్ట్గా ఏదో ఉడకబెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తాను. ఆయిల్ బాగా హీట్ అయినాక ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్, క్యాబేజ్ వేసుకుందామండి. ఇవి బాగా ఫ్రై అవ్వాలండి. ఇవి ఫ్రై అయినాయండి. ఇప్పుడు ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న మంచూరియా బాల్స్ యాడ్ చేసుకున్నామండి. ఇవి కూడా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నామండి. ఇప్పుడు ఇందులోకండి ఒక 1/2 టేబుల్ స్పూన్ సోయా సాస్, హాఫ్ టేబుల్ స్పూన్ టమాటో కెచప్, 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ మిక్స్ అండి, 1/2 టేబుల్ స్పూన్ రెడ్ సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్, ఒక 1/2 టేబుల్ స్పూన్ వెనిగర్ అండి. ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇన్స్టెంట్ మ్యాగీ పౌడర్ ఉంటుంది కదండి, అది ఒక 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకో. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని ఇందాక ఉడకపెట్టుకున్న నూడిల్స్ యాడ్ చేసుకున్నామండి. ఇదంతా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకుందామండి. కలుపుకున్నాక ఒక 2 మినిట్స్ ఉంచుకొని స్టవ్ ఆపేసుకుందాం. అంతేనండి, అయిపోయింది. ఇంక స్టవ్ ఆపేసుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉండే వెజ్ మంచూరియన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి.